లాయన్స్తో ఈ యావత్ పరేడ్ చేసినటువంటి దీక్షాంత్ పరేడ్లో విశ్రమిస్తున్నారు. ఇక వీళ్ళు రేపటి నుండి ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడం కోసం తమకు విధులు కేటాయించబడినటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ తమ విధుల్ని నిర్వర్తిస్తారు. ఇక్కడ నేర్చుకునేటువంటి శిక్షణ వారి జీవితంలో, వృత్తి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో వారికి చక్కటి ప్రేరణ కలిగిస్తుంది, చక్కటి సమన్వయంతో జీవితం గడపడానికి ఉపకరిస్తుంది. ఇన్ని వేల మంది ఇన్ని వేల మంది సంవత్సరంలో భారతదేశ రాజ్యాంగం అలాగే పోలీసు వ్యవస్థ మీద ప్రమాణం చేసి వ్యర్థంగా శతగ్రహణం చేశారు. మీరందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని మనందరం మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాం. గౌరవ ముఖ్య విద్యార్థులుగా అత్యున్నత విద్యార్థులు చాలా మంది ఇందులో ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇదే సర్వీస్లో కొనసాగితే అత్యున్నత స్థానాన్ని చేస్తుంటారు. ఎంటెక్ చేసిన వాళ్ళు 19 మంది ఉన్నారు. ఎంబీఏ చేసిన వాళ్ళు 73 మంది, ఎంసీఏ చదివిన వాళ్ళు 9 మంది, ఎంఫార్మసీ చదివిన వాళ్ళు 4, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు 183, బీటెక్ చదివిన వాళ్ళు 130, ఎల్ఎల్బీ చదివిన వాళ్ళు 7, బీఫార్మసీ చదివిన వాళ్ళు 14, ఫార్మాసీ చదివిన వాళ్ళు 1, బీటెక్ చదివిన వాళ్ళు 504 మంది, బిఎడ్ చదివిన వాళ్ళు 34 మంది, ఇంటర్ చదివిన వాళ్ళు 149 మంది, మొత్తం 1127 మంది. ఇందులో 25 సంవత్సరాలకు లోపున్న వాళ్ళు 746, 30 సంవత్సరాల లోపున్న వాళ్ళు 337, 30 సంవత్సరాల పైబడి వయసు వాళ్ళు 44 మంది. ఇందులో 295 మంది వివాహితులు, 832 మంది పిల్లలు ఇంకా అవివాహితులుగా ఉన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ మెయిన్స్ లో 117 మంది క్వాలిఫై ఉన్నారు. అలాగే గ్రూప్ 4 లో 1:2 పద్ధతిన సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కోసం సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు 185 మంది. ఎస్జిటి డిఎస్సి 24లో 19 మంది సెలెక్ట్ అయ్యారు. సో ఈ విధంగా గౌరవ మంత్రి గారు చెప్పినట్టు వీళ్ళందరూ కూడా వాళ్ళ భవిష్యత్తులో అత్యంత ఉన్నతమైనటువంటి స్థానంలో
శిక్షకులు, డ్రిల్ ఇన్స్ట్రక్టర్స్, పీటీ ఇన్స్ట్రక్టర్స్, పరేడ్ నేర్పించేటువంటి మాస్టర్స్ వీళ్ళందరికీ కూడా ట్రీట్ అవుతుంది. అలాగే ఈ గుణాన్ని ఎంత చక్కగా ప్రోత్సాహం చేశారో చూడండి. ఒకవైపు రాణి రుద్రమ మనకి కనబడుతుంది ముగ్గులో, మరొక వైపు చూస్తే మనకి పోలీస్ లోగో కనబడుతుంది. దాని కాలంలో పీటీసీ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ కనబడుతుంది. సంక్రాంతి పండుగ 2 నెలల ముందటే మామూలు బ్యాంకులో ఉద్యోగులుగా మనం కనబడుతుంది. ఇంత చక్కటి అలంకరణ చేసినటువంటి వారికి ఎక్కడ కూడా పరేడ్ చేసేటప్పుడు పిల్లలకి కష్టం కాకుండా ఎక్కువ లాభం లేకుండా ఎక్సలెంట్ గా ఈ పరేడ్ ట్రాక్ తయారు చేసినటువంటి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చక్కటి సౌండ్ సిస్టమ్ తో ఈ సౌండ్ సిస్టమ్ నిర్వహించినటువంటి అలాగే ఏ డిపార్ట్మెంట్ చేసినటువంటి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి ఇక్కడ వచ్చేటటువంటి తెలిసినటువంటి వాళ్ళ నుండి మొదలెడితే గేట్ దగ్గర ఎంట్రీ ఇచ్చినటువంటి వాళ్ళ నుండి హైయర్ ప్రతి ఒక్కరు కూడా డెడికేషన్ తో పనిచేస్తేనే ఒక టీమ్ వర్క్గా పనిచేస్తేనే ఈ రోజు ఈ అవుట్పుట్ మనం చూడగలిగాం. ఈ చక్కటి అవుట్పుట్ రావడానికి ప్రధాన కారణం ఒక సమన్వయంతో ఈ అవుట్పుట్ తీసుకొచ్చిన గౌరవ ప్రిన్సిపల్ గారు శ్రీమతి పూజా ఇంజార్పో, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అండ్ ప్రిన్సిపల్ పోలీస్ ట్రైనింగ్